హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ కోచండి మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. శశికాంత్, శశి, వాట్ హ్యాపెండ్? మునిరాజ్ ఆత్రంగా శశికాంత్ని సమీపించబోయాడు. అంతే, ఎవరది? అనుమతి లేకయే మమ్మ సమీపించేవారు? డాక్టర్ శశికాంత్ కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా ఉన్నాయి. మొహం జేవురించింది. నిర్ఘాంతపోయాడు మునిరాజ్. శశికాంత్ చేతుల్ని కాళ్ళని తాళ్లతో కట్టేశారు. ఎమోషనల్గా దారుణమైన స్థితిలో ఉన్నాడు అతను. హాస్పిటల్ బెడ్ని దాదాపు ఊపేస్తున్నాడు. చేతులు మణికట్టు దగ్గర ఉబ్బి ఉన్నాయి. చాలా స్మార్ట్గా ఉండే అతని ముఖం వికృతంగా ఉంది. అతని మాటలు విని అంతా షాక్ అయ్యారు. న్యూరో సర్జన్ సుభాష్ చేతిని గట్టిగా పట్టుకున్నాడు డాక్టర్ మునిరాజ్. ఎంతో ఎఫిషియెంట్ డాక్టర్, బోలెడు ఫ్యూచర్ ఉన్నవాడు. ఇలా అయిపోవడానికి మూల కారణం అర్థం కావడం లేదు అతనికి. అతన్ని దాదాపు కొడుకులా ఫీల్ అవుతాడు మునిరాజ్. ఏమిటిది? అతడి భాష ఏదో రాజులాగా. చప్పున ఫ్లాష్లా స్ఫురించింది మునిరాజ్కి. సుభాష్, కమ్ విత్ మీ. నర్సుకి సైగ చేస్తూ మునిరాజ్ వెనకే పరిగెత్తాడు డాక్టర్ సుభాష్. నరాల్లోకి ఎక్కుతున్న ఇంజెక్షన్తో నెమ్మదించింది డాక్టర్ శశికాంత్ పరిస్థితి. కళ్ళు మూతలు పడ్డాయి. మునిరాజ్ నేరుగా స్పెషల్ వార్డులోకి నడిచాడు. అక్కడ ఒక బెడ్ మీద పడుకోబెట్టబడింది ఒక స్త్రీ. ఆమె 313 రూమ్లోని మురుగనాథం భార్య. క్రితం రోజు శశికాంత్ రూమ్ దగ్గర స్పృహ తప్పి పడి ఉంది. ఆమె స్పెషల్ వార్డులో రెస్ట్ ఇస్తున్నారు ఆమెకి. డాక్టర్ సుభాష్ ఆమెను ఒకసారి టెస్ట్ చేశాడు. మెల్లగా కళ్ళు తెరిచింది ఆమె. దిగ్గున కూర్చోబోయింది. నో, మీరు లేవకూడదు, టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్, సుభాష్ వారించాడు. ఆమె కాళ్ల మీద చీర తొలగి చీలమండల పైకి జరిగింది. అదే ఆమె లేవబోయిన కారణం. మునిరాజ్ ఆ విషయం పసిగట్టాడు. పైకేం అనలేదు. స్ట్రేంజ్, లోలోన అనుకున్నాడు. ఆమె డాక్టర్ వారిస్తున్నా వినకుండా నెమ్మదిగా సర్దుకుంటూ, పర్వాలేదు, చెప్పండి, నేను బాగున్నాను అని కూర్చుంది. తూలుతున్నా బ్యాలెన్స్ చేసుకుంటూ. ఇద్దరు డాక్టర్స్ని ప్రశ్నార్థకంగా చూసింది. ఏమి నన్నే చూస్తూ ఉండినారు? నాకేమి, నేను కుశలమే. అక్కడ నా భర్త ఎట్లా ఉండినాడు అడిగింది ఆవిడ. హీఈస్ ఫైన్ అమ్మా, ఆయనకి ప్రాణాపద తప్పింది. మందులు రాసిస్తాను, మరో 2 రోజుల్లో మీరు వెళ్ళిపోవచ్చు. డాక్టర్ మునిరాజ్ ఆమెనే జాగ్రత్తగా గమనిస్తూ అన్నాడు. ఆమె ముఖం విప్పారింది. అవునా స్వామి, ఆయన బాగైనాడా? మరి శీఘ్రమే పంపక మరొక 2 దినాలు ఎందుకయ్యా అడిగింది. విశ్రాంతి అవసరం. ఒక్క 2 రోజుల తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు. అంతదాకా ఆయన్ని కదపకూడదు. మునిరాజ్ మాటలకి ఆమె చేతివేళ్లు ముడుచుకుంటూ ఏవో లెక్క వేసుకుంది. ఏమ్మా, ఏమైనా చెప్పాలా? సుభాష్ అడిగాడు. పౌర్ణమి ఎన్నడు స్వామి అడిగింది ఆమె. అదిరిపడ్డారు వాళ్ళు. డేట్లు తప్ప తిథులు రొటీన్లో తెలియదు వాళ్ళకి. అయోమయంగా మొహాలు చూసుకున్నారు. ఏమయ్యా మరలా ఆ చూపు అన్నదామె. అవన్నీ మాకు తెలియదమ్మా, నెమ్మదిగా అన్నాడు మునిరాజ్. లోని సైకాలజిస్ట్ బయటకు వచ్చేశాడు. ఎందుకమ్మా పౌర్ణమి? వెళ్ళటానికి మంచి రోజా అన్నాడు. కాదయ్యా, పౌర్ణమి నాటికి బాగై తిరిగి వస్తామని మా వాళ్ళకి చెప్పి వచ్చినాను. చెప్పిన సమయానికి చేరగలమో లేదో అని అక్కడున్న ఓ నర్సుని పిలిచింది. అమ్మని, ఈ రాత్రి పొద్దు కూకినాక నాకు నీలాకాశమని చూపించగలవా అడిగింది. నర్సు తెల్లముఖం వేసింది. అదే నైట్ ఆకాశాన్ని చూపిస్తావా అని అంటోందామె. టెర్రస్ మీదకి తీసుకెళ్ళమ్మా, మునిరాజ్ నవ్వుతూ వివరించాడు. సార్, అలాగే సార్, చూపిస్తాలండి అన్నది నర్సు. ఎందుకు, ఏం చూస్తారు? ఉత్సుకత ఆపుకోలేక అడిగాడు డాక్టర్ సుభాష్. అదేమి ప్రశ్న? చంద్రకళలను చూచి పున్నమి చెప్పలేమా? తారా శశాంకుల లెక్కలే ఖచ్చితము కదా అన్నదామె. చస్తే అర్థం కాలేదు సుభాష్కి. ఆమె మునిరాజ్కి చేతులు జోడిస్తూ, అయ్యా, నా భర్త ప్రాణములు పదిలమే కదా, ఇంకా బోలెడు జీవితం ఉన్నది. అనుభవించవలసిన సొంత భారము చిన్న వయసులోనే నిష్క్రమించుట చూడాలా? ఈ గుండెలు పాషాణమై జీవించి ఉన్నాము. నా భర్తతోటి బాధ్యతలు తీరని కాంక్షలు ఇంకనూ పదునుగానే ఉన్నవి. ఈ నడిమి వయస్సులో ప్రాణ సంకటము కష్టము కాదా? ఇక మాకు ప్రాణభయం లేదు కదా? కళ్ళు తుడుచుకుందామె. 74 ఏళ్ల ఆమె భర్తకి ఇంకా భవిష్యత్తు ఉందా? వీళ్ల వయస్సు ఇంకా నడి వయసా? వీళ్ళెక్కడ మనుషులు? లోలోన ఆశ్చర్యాన్ని అదిమి పెట్టుకున్నారు డాక్టర్లిద్దరు. నర్సు వెళ్ళిపోయింది. ఈ ప్రాబ్లం అదే, ఆ సమస్యకు మందులు ఇస్తాను. వెళ్ళేటప్పుడు ఎలా వాడాలో రాసిస్తాను, జాగ్రత్తగా వాడండి. ఆయన ఇక మీదట ఎక్కువగా మెట్లు ఎక్కకూడదు.
నెయ్యి, మసాలా వస్తువులు తినకూడదు, నూనె కూడా తగ్గించాలి రొటీన్గా చెప్పుకుపోతున్నాడు డాక్టర్ మునిరాజ్. ఆవిడ ఒకంత ఆశ్చర్యంగా చూస్తూ, ఏమీ మెట్లెక్కరాదా? నెయ్యి, నూనె తగ్గించవలెనా? ఎందుకు సామి? గుండెల్లో బాధలకు కడుపుకేమి? ముడి పచ్చరాయి లాంటి ఆయన శక్తి మీకు తెలియదు. నెయ్యి, నూనె లేక భోజనమా? నడువులేని శక్తిహీనత ఏమైనది సామి? ఆమె కళ్ళు నీళ్లతో నిండాయి. ఎందుకు తినద్దో చెప్పడానికి వాళ్ళకు తోచలేదు. నీ పేరేమిటమ్మా? మునిరాజ్ అడిగాడు. మణికర్ణిక సామి. ఈనాటికి అనారోగ్యమైనది. ఆ చెన్నకేశవ స్వామి దయ ఇట్లున్నది. కానివ్వండి. నెమ్మదిగా నడుచుకుంటూ ఐసీయూ వైపు కదిలింది ఆవిడ. బాగా చదువుకున్న వాళ్లే అలాంటి హాస్పిటల్స్లో వార్డులు తెలియక కాస్త తికమక పడతారు. కానీ ఈమె వచ్చిన నాటి నుంచి ఏ దారి మర్చిపోలేదు, ఎక్కడా తడబడలేదు, ఏ లిఫ్టు వాడలేదు, ఎవ్వరినీ అడగలేదు. డాక్టర్స్ ఇద్దరు అవాక్కైపోయారు. మణికర్ణిక, ఆమె పేరు మణికర్ణిక. శశికాంత్ కలవరిస్తున్న ప్రభుభక్తి గల స్త్రీ పేరు మణికర్ణిక. ఈమె పేరు మణికర్ణిక. ఎలా సాధ్యం? ఈమెకు శశికాంత్కు ఏమిటి సంబంధం? ఎక్కడ సంబంధం? ఆమెతో ఓసారి మాట్లాడాలి క్లియర్గా అనుకున్నాడు మునిరాజ్. ఆమె పేరు మణికర్ణిక. వచ్చింది కర్ణాటక నుంచి. శశికాంత్ కలవరిస్తున్న పేరు మణికర్ణిక. జయంతసేన ప్రస్తుతం వెళ్ళి ఇబ్బందులు ఎదుర్కొంటున్నది కర్ణాటకలోని మైసూరు కోట. ఈ ముగ్గురిని కలుపుతున్న అంతఃసూత్రం కర్ణాటక. ఏదో లింక్ ఉంది వీళ్ళ ముగ్గురికి. స్పష్టంగా అర్థమవడం మొదలయ్యింది డాక్టర్ మునిరాజ్కి. మెదడులోని పొరల్లో కదలిక క్రియారూపం దాల్చడం ఓ రూపానికి రావడం మొదలైంది. ఎస్, ఈ ప్రాబ్లమ్స్కి మూలస్థానం కర్ణాటక. ముగ్గురి కథకి పూర్వరంగం కర్ణాటక. నుదురంతా స్వేదం అలముకుంది. ఆయన చెయ్యి పాకెట్లోని సెల్ ఫోన్ని బయటికి తీసింది. దేశంలోనే ప్రముఖ సైకాలజిస్ట్. అతని నెంబర్ని డయల్ చేయటానికి. జయ ఇప్పుడు ఎలా ఉంది? మధు టీకప్ అందిస్తూ అన్నాడు. జయంతసేన ముఖం వాడిపోయి పీక్కుపోయింది. ఒక్కరోజుకే కళ్ళ చుట్టూ నల్లగా చర్మం కమిలిపోయింది. నీరసంగా ఉంది. ఫైన్ మధు. విద్య ఏది? ఆమె కళ్ళు చుట్టూ వెతికాయి. తన వాష్రూమ్లో ఉంది చెప్పాడు మధు. క్రితం రోజు కోట దగ్గర ఇన్సిడెంట్ తర్వాత ఆమె తండ్రి జయరాజ్తో కటువుగా మాట్లాడడంతో జయంత్కి ఒక్కసారిగా పిచ్చిపట్టినట్టుగా అయిపోయింది. ఆమెకి లోకంలో మిగిలిన సంబంధం వల్ల ఒక జయరాజే. తండ్రి పట్ల చెప్పలేని ప్రేమ, గౌరవం ఉన్నాయి ఆమెకి. కానీ మైసూరు వదిలి ఉన్నఫలంగా వచ్చేయమని అతను తెగేసి చెప్పేసరికి జయంత్ షార్ప్గా రియాక్ట్ అయింది. ఆమె మాట్లాడిన తీరుకి జయరాజ్ స్తంభించిపోయాడు. మళ్ళీ ఫోన్ కూడా చేయలేకపోయాడు. ఫ్రెండ్స్ అందరూ విచిత్రంగా చూడటానికి తట్టుకోలేకపోతోంది జయ. కానీ ఆ కోట వరకు వెళ్ళేసరికి తనకి ఏమవుతోందో అర్థం కావడం లేదు. బయట వాతావరణం చాలా కూల్గా ఉంది. మైసూరు అసలు చల్లటి ప్రదేశం. దానికి తోడు తెల్లారుజామున చిన్నగా వాన కురవడంతో ఆహ్లాదంగా ఉంది. మధుని, విద్యని చూసి కాస్త చల్లబడింది జయంత. మనసంతా గందరగోళం. గుండెల్లో ఏదో దడ, చెప్పలేని నీరసం. ఏదో తలలో మాటిమాటికి విస్ఫోటనం. విడిపోతున్నట్టుగా, తలంతా విచ్చిపోతున్నట్టుగా ఉంది. అందుకే గెస్ట్ హౌస్లో రెస్ట్గా పడుకుంది జయ. ఆమెకు కాస్త మాగన్నుగా నిద్రపట్టడం చూసి మునిరాజుకి అప్డేట్ చేయడానికి బయటకు వెళ్ళాడు మధు. విద్య ఇంకా రాలేదు. జయ పడుకున్న మంచం వెనగ్గా ఓ పక్కకి పెద్ద కిటికీ ఉంది. దాని తలుపులు తీసి ఉన్నాయి. గదిలో రమ్య అనే స్టూడెంట్ కూర్చుని ఏదో రాసుకుంటోంది. ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో దూరాన్ని నుంచి ఏదో వినిపిస్తోంది. రమ్య పట్టించుకోలేదు. కానీ నిద్రలో ఉన్న జయంతసేన మాత్రం టక్కున కళ్ళు విప్పింది. ఆమె చెవులకి సన్నగా వినిపించింది ఏదో శబ్దం. చటుకుని లేచి కూర్చుందామె. ఆమె కళ్ళు కిటికీ కేసి తిరిగినాయి. కప్పుకున్న దుప్పటి తీసి బెడ్ దిగింది. చరచరా కిటికీ దగ్గరికి వెళ్ళి చూసింది జయంత. ఎదురుగా ఉన్న చెట్ల గుబురుల్లోంచి ఒక వ్యక్తి బయటికి వచ్చాడు. అతడి మెడలో రకరకాల తాళ్లు, చేతికి నల్లటి పూసలు, జుట్టు నడినెత్తిన ముడి వేసుకున్నాడు. ముఖాన సింధూరం బొట్టు. చూపులు తీక్షణంగా ఉన్నాయి. వయస్సు బాగా పెద్దగానే ఉంది. బొక్కపలిచిన వ్యక్తి. చేతిలో వాడి నునుపెక్కిన రోజ్వుడ్ కర్రల ఎర్రటి కర్ర. విచిత్రంగా ఉన్నాడు. ఒళ్ళు జలధరించింది జయంతికి. అతడి చూపు ఆమెనే గుచ్చి చూస్తోంది. చెయ్యెత్తి రమ్మన్నట్టుగా పిలిచాడు అతను. జయంత నిలువుగుడ్లేసుకొని చూస్తోంది. చెవుల్లో ఏదో హోరు, ఏదో పేరుతో అతడు పిలుస్తున్నాడు. ఏం పేరు? అసలు ఆ వ్యక్తి ఎవరు? ఏదో పేరు. తనకు తెలుసా ఆ పేరు? తల్లో కత్తులు 2 ఖణేల్మని శబ్దం. చెవుల్లో గుర్రపు గిట్టల చప్పుడు అదే వినిపిస్తోంది. కాలి గజ్జెల శబ్దం ఘల్లుమని. ఎవరివో నవ్వుతూ ఏదో పేరుతో పిలుస్తున్న పిలుపులు. 2 చేతులతో చెవుల్ని గట్టిగా మోసుకుంది జయంతసేన. ఆ వ్యక్తి పిలుస్తూనే ఉన్నాడు. వస్తున్నా లోపలి ఆత్మ పలికింది. రాను. ఎవరు నువ్వు? కిటికీ మూసేయాలి. తనకొద్దు. మనస్సు వర్తమానంలోంచి బదిలిస్తాను. ఠాంగ్ 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 నగారా 3 సార్లు కొట్టిన శబ్దం ఖంగమంది.
దబ్బున మొదలు నరికిన అరటి చెట్టులా కుప్పకూలిపోయింది జయంత. ఏమైంది ఏమైంది జయ? టక్కున అటెండ్ అయింది రమ్య. అప్పుడే లోపలికి వస్తున్న విద్య కంగారుగా ఒక్క అంగులో జయంతను సమీపించింది. అసహనం మొహమంతా పరుచుకోగా ఆ వ్యక్తి చెట్ల గుబుర్లలోకి మాయమయ్యాడు. అతనెవరు? ఏమని పిలుస్తున్నాడు? జన్మకి జన్మకి మధ్య ఆత్మది విచిత్రమైన ప్రయాణం. మర్చిపోవాల్సిన జన్మ వివరాలు విశేషాలు మరో ప్రయాణంలో కూడా గుర్తుంచుకుంటే జరిగేది మాత్రం విచిత్రం కాదు, విధ్వంసం. అక్కడికి దాదాపు 125 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవి ఒడ్డునున్న కందిసిగపల్లిలో చెంగప్ప ఇంట్లో కూర్చుని చెరుకుగడని ఒలుస్తున్నాడు. లోపలి తియ్యటి భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా ఒలిచి విరిచి అరటి ఆకు మీద వేస్తున్నాడు. ఆకు పేడతో అలికిన నేల చల్లగా గట్టిగా ఉంది. గోడవారగా తెల్లటి పిండితో వేసిన ముగ్గులు అందంగా ఉంది చిన్న గది. వంట కోసం పెరటివైపు ఈతాకులు కప్పిన ఓ పంచ ఉంది. ఆ పంచలోని పొయ్యి అలికి ముగ్గులు పెట్టి శుభ్రంగా ఉంది. బాదం ఆకులతో కొట్టిన ఆకులు కడిగి పెట్టబడి ఉన్నాయి. ఓ వెదురు బొంగు మీద బట్టలు ఆరేసి ఉన్నాయి. చెంగప్ప ముఖం చాలా ప్రశాంతంగా ఉంది. చిన్న చిరునవ్వుతో కూనిరాగాలు తీస్తూ రాజుల వీరగాథల్ని పాడుకుంటున్నాడు. చెంగప్ప వినిపించింది ఒక పిలుపు. చిన్నప్ప శుభోదయం, రండి రండి. ముక్కాలిపేట జరిపి గట్టిగా పిలిచాడు చెంగప్ప. లోపలి నుండి ఓ 60 ఏళ్ల వ్యక్తి తల బాగా వంచి ఆ పంచలోకి వచ్చాడు. ఆయన నుదుట అర్ధచంద్రాకృతి పచ్చబొట్టు, నడుముకి గట్టిగా బిగించబడిన కావిరింగు దట్టితో ప్రత్యేకంగా ఉన్నాడు. దట్టమైన మీసాలు, కనుబొమ్మలు, రాచరికపు ఠీవి చెప్పకనే చెబుతున్నాయి అతడు రాచవంశీకుడని. వస్తూనే అడవిజామ పళ్ళు అందించాడు. మనలో మనకేమి చిన్నప్ప, నవ్వుతూ అందుకున్నాడు చెంగప్ప. అదేమి మాట చెంగ, మన రాజప్ప గారి మాట నిజమైనదని, మన నిరీక్షణ ఫలించినదని, ఇన్నేళ్ల ఈ అరణ్యవాసము వట్టిపోలేదని, మన కేశవరాయుడు మోసుకొచ్చిన శుభవార్తల తీపితో మన హృదయములు నిండినవి అంతే చాలునా? మన నోరు కూడా తీపి చేసుకోవలసిన శుభతరుణము కాదు? తీరిగ్గా కూర్చుంటూ అన్నాడు ఆయన. బాగా చెప్పావు రాజసింహ, తప్పక తరుణమున ఆనందించవలసినదే. ఆ పెరటి చివరనున్న అరటి చెట్ల నుంచి దూట తీస్తూ నవ్వాడా ఇంటి పెద్ద ఆయన. మన మణికర్ణిక నుండి వర్తమానం ఏమీ లేదా అన్నగారు? అడిగాడు రాజసింహ. లేదు, కానీ చెప్పిన మాట ఎన్నడూ తప్పలేదు కదా. పున్నమికి ఇంకా 3 రోజులున్నవి. మార్చి ఇచ్చిన డబ్బులు సరిపోయే ఉంటాయి. వచ్చేస్తాడు. మురుగదాసప్ప ఆరోగ్యం కుదుటపడే ఉండాలి, వృద్ధుడు జవాబిచ్చాడు. ఈనాటికి 60 ఏళ్లు దాటింది మన నిరీక్షణ. ఈ 6 పదుల అరణ్యవాసము వృధా పోలేదన్న వార్త విని ఎంత ఆనందించినానో అన్నాడు రాజసింహ. మన తాతల నాటి గొప్ప చరిత్ర మాసిపోదిగా రాజా. మన వీరతేజము తిరిగి ఉదయించినది. త్వరలో మనల్ని చేరడం తథ్యం. ఈ విరాట పర్వానికి ఇక విశ్రాంతి, వృద్ధుడు నెమ్మదిగా అన్నాడు. కానీ తాత, కాలం మారినది. రాచరికములు పోయి ప్రజలే ప్రభువులైనారు. ఎవరు ఎవరికీ జవాబుదారీ కాదట. మన కర్ణాటకను సైతము ప్రజలే పాలించుచున్నారట. ఈ వెండి రాగి నాణేలు చలామణిలో లేవట. ఇక మన నిరీక్షణ ముగిసి ప్రయోజనమేమున్నది? చెంగప్ప సాలోచనగా అన్నాడు. కావచ్చును చెంగ. మన సంస్కృతి వైభవము, మన రాచరిక నాగరికత, మన కులీన వంశస్థుల సంప్రదాయములు అవి మారిపోవునా? ఆత్మ నిత్యము చెంగ. దానికి మార్పులు మరణములు లేవు. ప్రజలే ప్రభువులు. ఎంత దుస్థితి! ఎవరికెవరు జవాబుదారీ కాదు. ఎంత అరాచకం! కానిమ్మ చెంగ, విధి విలాసం ఇట్లున్నది, వృద్ధుడు ఆవేశంగా అన్నాడు. ఎవరూ మాట్లాడలేదు. మన నిరీక్షణ, మన కులదీపమైన చంద్రభూపతి, మన ఆశలకు ఆధారమైన దేవసేన తిరిగి జన్మించి తీరుతామని, మనల్ని ఎదురు చూడమని మనం ఏర్పాటు చేసుకున్న ఒప్పందం, మన గురురాజప్ప తిరగరాసిన విధి వ్రాత నిజమై నిలుస్తుందంటే ఎంత గర్వకారణం చెంగప్ప. రాజసింహ వదనం ఎరుపెక్కింది. ఆత్మ అనుభవం మరిచిపోదు అన్నగారు. మన గురురాజప్ప సామాన్యులు కాదు. ఆనాడు ప్రతిజ్ఞ అనంతరం ఆయన నిశ్చల ధ్యాన సమాధిలోనికి వెళ్ళి ఉన్నారు. తిరిగి సమయం ఆసన్నమైనప్పుడు ఆకాశవీధిలో ఆనవాలు చూపిస్తానని వారు సెలవిచ్చారు. అన్నట్టుగానే కేశవరాయప్ప రుజువులతో సహా వచ్చినారు. ఇక త్వరలో మన స్వప్నం సాక్షాత్కారం అవుతుంది, సంతృప్తిగా అన్నాడు రాజసింహ. తిరిగి మనం అధికారంలోకి రావడానికి ఈ నిరీక్షణ ఏమి చెంగప్ప? అనంతకాల ప్రవాహంలో మారిన సంస్కృతిని తిరిగి తీసుకురాగలమా? మారుతున్న పరిస్థితులను కాదనగలమా? మన నిరీక్షణ కర్ణాటకపై అధికారపీఠం కోసమా? కాదు. మన అద్వితీయమైన వంశచరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించబడడాన్ని కళ్ళారా చూడడం కోసం. రాజసింహ తిరిగి అన్న మాటలకి లోపల నుంచి సెహబాష్ రాజా సెహబాష్. చరిత్రలో నిలిచిపోయే మహత్తర ఘట్టానికి మన వంశం ఎన్నుకోబడింది. అది చూడాలనే ఈ రాజమాత కుముదవల్లి ఈ శ్వాస ఇంకా నిలుపుకొని ఉన్నది, వినిపించింది వృద్ధురాలి కంఠం. వృద్ధాప్యం శరీరానికే తప్ప మనస్సుకి కాదు.
జీవనయానం శరీరానికే తప్ప ఆత్మకి కాదు. ఆ వృద్ధరాలికి 110 ఏళ్ళు. కానీ ఈ మాటలు అంటున్నప్పుడు ఆ కంఠంలో వినబడిన ఉత్సాహానికి 60 ఏళ్ళే. ఆవిడ మాటలకి ఈ ముగ్గురు ఉత్తేజం పొందినారు. ఎక్కడో కోయిల కూత వినబడింది. ఓహో, కోయిలమ్మ గొంతు సవరిస్తున్నది. కాలం కాని కాలం వర్షం రాకడని చెబుతున్నదది. చెంగా వెళ్ళి ధాన్యపు రాశి తడవకుండా జాగ్రత్త చెయ్యి వృద్ధుడు ఆజ్ఞాపించాడు. కోసిన జామపండుని తృప్తిగా తిన్న ముగ్గురు అక్కడి నుండి లేచి ఇంటి లోపలికి నడిచారు. ఇంకా ఉంది. ఇదండి జయంతసేన మిస్టరీ అండ్ హర్రర్ నవల ఈరోజు భాగం. ఎలా ఉంది? మీకు నచ్చింది అనుకుంటున్నాను. అస్సలు మీరు ఊహించలేదు కదూ. ఇటువంటి విచిత్రమైన ట్విస్టులు ఇంకా భయానక సంఘటనలు చాలా ఉన్నాయండి. సో మీకోసం మిమ్మల్ని వేరే భయానక ఊహాతీత ప్రపంచంలోకి తీసుకువెళ్ళడం కోసం నడుస్తోంది ఈ జయంతసేన సోషియో ఫ్యాంటసీ నోబెల్. తప్పకుండా మీకు నచ్చిందనే ఆశిస్తూ, ఇక తర్వాత ఏం జరగబోతోంది అనే ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ని మీరు మనసులోనే ఊహించుకోండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ దాకా వెయిట్ చేయక తప్పదు. సో నెక్స్ట్ ఎపిసోడ్ మీ దగ్గరకు వచ్చే వరకు బాయ్.